తిరుపతి నుండి తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవడానికి ఉన్న నడక మార్గాలు 8 ఉన్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మార్గం. ఈ అలిపిరి మార్గానికి ఉన్నటువంటి చరిత్ర, అలిపిరి మార్గం ఏ విధంగా అభివృద్ధి చెందబడింది, అదేవిధంగా అలిపిరి మార్గంలో తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకునేటప్పుడు ఆ మార్గంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో రెండవ ప్రధాన మార్గం, తిరుమల కొండకు చేరుకోవడానికి రెండవ ప్రధాన మార్గం శ్రీవారి మెట్టు గురించి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి విశేషాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీవారి మెట్టు చంద్రగిరి వైపు ఉంది కాబట్టి దీనిని చంద్రగిరి సోపాన మార్గం అని కూడా వ్యవహరిస్తారు. అయితే శ్రీవారి మెట్టు అన్న పేరే బాగా ప్రసిద్ధి చెందింది. అలిపిరి మార్గం గుండా మనం కొండపైకి చేరుకుంటే సుమారు 10 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అయితే ఈ శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కేవలం 3 కిలోమీటర్లు నడిస్తే చాలు, 1 గంటలోనే తిరుమల శ్రీవారి సన్నిధికి మనం చేరుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తిరుమల మెట్టు మార్గంలో వెళ్ళాలి అంటే మాత్రం కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మెట్లు చాలా ఎత్తుగా, కొంచెం నిట్ట నిలువుగా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. కొండ ఎక్కడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అలా కొద్ది కష్టానికి ఓర్చుకుని ఈ బాట ద్వారా వెళితే మాత్రం 1 గంటలోనే మనం కేవలం 3 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది, తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి వచ్చి వెంకటాచలంలో నడియాడుతున్నప్పుడు వేటకు వచ్చినటువంటి సందర్భంలో నారాయణోద్యాన వనానికి వచ్చి పద్మావతమ్మను చూసింది. ఆ తరువాత చాలాసార్లు ఆమెను కలుసుకున్నది కూడా ఈ దారి గుండానే అని పురాణ కథనాలు చెప్తున్నాయి. శ్రీనివాసుడు పద్మావతీదేవితో వివాహం జరిగిన తరువాత కొండపైకి వెళ్లాలనుకున్నాడట. అయితే అగస్త్య మహాముని వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు నూతన దంపతులు కొండకు వెళ్లకూడదని చెప్పడంతో అక్కడే ఆ మహర్షి ఆశ్రమంలోనే 6 నెలలు గడిపిన తర్వాత ఈ శ్రీవారి మెట్టు మార్గం నుండే తిరుమల చేరుకున్నాడని పురాణ కథనం. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతమే శ్రీనివాస మంగాపురమని, అగస్త్యుడు తనకు ఆతిథ్యమిచ్చిన దానికి గుర్తుగా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వరునిగా వెలిసాడు స్వామి అని కూడా పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ శ్రీనివాస మంగాపురంలో మహాజనం అని పిలువబడే 24 మంది వేద పండితులు ఉండేవారట. వారు నెలకు 2 చొప్పున సంవత్సరమంతా కూడా ఈ శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమలకు చేరుకుని స్వామి ఆలయంలో వేదపారాయణం చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. స్వామివారికి అపర భక్తుడు విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలతో సహా అనేక మంది విజయనగర చక్రవర్తులు, వారి రాణులు కూడా ఈ మార్గం నుండే తిరుమలకు చేరుకునేవారట. ఇక స్వామివారికి సమర్పించే వంటలకు వాడే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ కూడా ఈ శ్రీవారి మెట్టు మార్గం నుంచే ఆలయానికి చేర్చేవారని అప్పటి శాసనాలు చెబుతున్నాయి. తిరుమల కొండ మీద వ్యాపారాలు చేసుకునేవారు, పాలు, పెరుగు, పువ్వులు వంటివి అమ్ముకునేవారు కూడా ఈ మెట్టు మార్గం ద్వారానే వెళుతూ ఉంటారు. అలిపిరి మార్గం ద్వారా వెళితే సుమారు 4-5 గంటలు పట్టే ప్రయాణం ఈ మార్గం ద్వారా 1 గంట మాత్రమే పడుతుంది. అయితే రాను రాను అలిపిరి నడకదారి తిరుపతి పట్టణానికి దగ్గరగా ఉండడం, అక్కడికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండడం కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కువగా అలిపిరి మార్గాన్నే అనుసరించడం అనేది పరిపాటిగా మారింది. అయితే ఇటీవలి కాలంలో శ్రీవారి మెట్టు మార్గం కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది శ్రీవారి మెట్టు మార్గానికి ఉన్నటువంటి విశిష్టత.